ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శుక్రవారం. సకల దేవీ దేవతల ఆశీస్సులతో ఆ మహాలక్ష్మీదేవి, కనకదుర్గమ్మ తల్లి, సకల దేవి మాతల యొక్క శుభ ఆశీస్సులతో, ఉషోదయపు శుభాకాంక్షలతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మంచి మాట. మనం స్నేహం గురించి తెలుసుకుందాం. స్నేహమేరా జీవితం. స్నేహానికి మించింది లేదు. రక్త సంబంధికులైన ఆస్తుల కోసం కానీ, డబ్బుల కోసం కానీ, స్థలాల కోసం కానీ గొడవలు పడటం, మాట లేకపోవటం, మాట పట్టింపులు ఇవన్నీ ఉంటాయి. కానీ స్నేహం చాలా గొప్పది. మనం ఉన్నంతకాలం మనతో ఉండేది స్నేహం ఒకటే. స్నేహితుడు ఒక తమ్ముడితోని, ఒక తండ్రితోని గొప్ప సలహాదారుడిగా ఉంటాడు. మన బాధలన్నీ చెప్పుకునే స్నేహితుడు, మన కష్ట సుఖాలు పంచుకునే స్నేహితుడు. మనం బాధలు చెప్పుకుంటే బరువు తగ్గిద్ది. మనకున్న బాధల్ని ఒకరితో పంచుకుంటే బాధ తగ్గిద్ది. మనం ఎంత ఎదిగినా, ఏ స్థాయికి ఉన్నా, మన బాల్య స్నేహితులను కానీ, తర్వాత మన చదువుకున్నప్పుడు స్నేహితులు కానీ, మన వ్యాపార స్నేహితులు కానీ, ఉద్యోగ స్నేహితులు కానీ, జీవితకాలం 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన జీవితకాలంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. దీనికి ఉదాహరణగా భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు నిరూపించిండు. ఆయన చిన్నప్పుడు తన స్నేహితులతో ఆటలాడుకుంటాం, అల్లరి చేయటం. సుధాముడు అనే అతను బ్రాహ్మణుడు, అతని స్నేహితుల్లో ఒకడు. వీళ్ళు గొల్లబామలు పాలు చేసి, వెన్న చేసి, ఆ పైన ఉట్టిలో కుండల్లో పెట్టడం, ఆ ఉట్లెక్కి ఆ కుండలు బలగొట్టడం, వెన్న తినటం, ఇంత అల్లరి చేసేవాడు. నదుల్లో స్నానం, బయట తిరగటం అని చేసేవాడు. ఆ విధంగా గడిచింది. ఈ స్వామివారి పెద్దవాడైండు. సకల భోగాలు, సకల సుఖాలు, సకల ఆస్తులు అన్నీ సంపాదించుకున్నాడు. ఆయన దైవ స్వరూపం, మహావిష్ణువు యొక్క అవతారం కాబట్టి ఆయన సకల సౌకర్యాలు, సకల ఆస్తులు, సకల భోగాలు ఉన్నాయి. కానీ ఇక్కడ బాల్య సుధాముడు చాలా ఇబ్బంది పడుతూ తిండి గడవటంగా కష్టం ఉంది. అప్పుడు భార్య చెప్పిద్ది, మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు మధురైలో ఉన్నాడు, అక్కడ వెళ్ళి కలవండి, కలిస్తే నీ బాధలు కొంత ఆయన తొలగిస్తాడు, కొంత ధన సహాయం చేస్తాడని చెప్పిండు. అప్పుడు సుధాముడు, సరే స్నేహితుడి కాడికి పోయేటప్పుడు మనం ఏదో కొంత తీసిపోవాలి. పెద్దలు గురువుల దగ్గర తీసిపోయేటప్పుడు పూలు, పండ్లు ఫలాలు తీసుకుపోతాం. అలానే ఈయన అటుకులు అప్పుడు ఇవ్వాలంటే అన్ని రకరకాలు ఉన్నాయి. అప్పుడు ఒక జోలిలో పట్టుకొని నడుచుకుంటూ స్వామివారి దగ్గర, కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఆయన సకల భోగాలు, అష్టైశ్వర్యాలు తొలుతూగుతూ యనమండుగురు సత్యభామలతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సుధాముడు అంటే తర్వాత పెద్ద అయినాక కుచేలుడు అని పేరు వచ్చింది. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన చూసి గుర్తుపట్టి, రా కుచేలా అని కూర్చోబెట్టి సకల సపర్యలు చేసి, అన్నీ చేసి క్షేమ సమాచారాలు అడిగిండు. ఇన్ని అడిగినా కానీ ఆయన ఇంటికాడ నుంచి తెచ్చిన అటుకులు మాత్రం తీయలేకపోతుండు. ఎందుకంటే ఆ మహానుభావుడికి ఇంత చిన్న ప్రసాదం పెట్టడం అని బాధపడుతుండు. అది గమనించిన శ్రీకృష్ణుడు, నా కోసం తెచ్చిన అటుకులు ఇవా అని అడిగిండు. ఆ కుచేలుడు ఆ మూటలోంచి అటుకులు తీసి కృష్ణుడికి ఇస్తే పిరికిడితోని సంతోషంగా, ఆనందంగా తింటా ఉన్నాడు. ఇలా తింటా ఉంటే ఆ కుచేలుడి ఇంట్లో ధనధాన్యాలు పెరిగిపోతున్నాయి, ఆస్తులు పెరిగిపోతున్నాయి, కృష్ణుడు ఆస్తులు తగ్గిపోతున్నాయి. ఇలా చూసిన రుక్మిణీమాత, సాలిగా నువ్వు తింటాం ఆపు, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పింది. అంటే కృష్ణుడు ఆ స్థాయిలో ఉన్నా కానీ తన బాల్య స్నేహితుడిని మర్చిపోకుండా అలా సహాయం చేసిండు. మనం కూడా మన బాల్య స్నేహితులకు, మనం చదువుకున్నప్పుడు స్నేహితులకు, తర్వాత ఉద్యోగం స్నేహితులకు, వ్యాపార స్నేహితులకు
మనకు తోచిన సహాయం చేసి వారి కష్టాలని తొలగిస్తే వారు జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. ఈ చిన్న సూచన పాటిద్దాం. అందరితో కలిసి ఉందాం. అందరిలో మంచిగా ఉందాం. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. జై మాత. ఓం శ్రీ మాత్రే నమః.